హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. నేను చెప్పే మాటలు మీ జీవితానికి సంబంధించిందే, ఇది కేవలం మీకోసం మాత్రమే. మరి దానికంటే ముందుగా మీ అందరికీ తెలుసు, మన యాప్లో టిఎస్ విద్యా దృక్పథాలకు సంబంధించి టెస్ట్ సిరీస్ ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి వరుసగా 17వ తారీఖు వరకు మనకు పరీక్షలు జరుగుతాయి. అవి కూడా ఉచితంగా. మరి మీ అందరికీ తెలుసు, ప్రశ్నల స్టైల్ అనేటువంటిది పూర్తిగా మారిపోయింది. సింగిల్ లైన్ వర్డ్ ప్రశ్నలు లేవు. పెద్ద ప్రశ్నలు బాగా అర్థం చేసుకొని అవగాహన చేసుకునే ప్రశ్నలు మనకు సరళి వచ్చింది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనము ప్రశ్నలను బాగా పకడ్బందీగా తయారు చేసి మీ ముందు ఉంచాము. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ సబ్జెక్టును మాకు వదిలేయండి, ఈ సబ్జెక్టును నేను చదివించుకుంటా అని. కాబట్టి 17th వరకు పూర్తిగా రివిజన్ ప్రణాళిక ఇచ్చాం, అది కూడా ఉచితంగా. మీకు ఎన్నోసార్లు తెలుసు, మన యాప్లో వీడియోస్ కూడా ఎన్నోసార్లు అన్లాక్ చేశాం. మీకు తెలుసు, బయట టెస్ట్ సిరీస్కి 500-600 రూపాయలు తీసుకుంటున్నారు. సింగిల్ లైన్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అవి కాలానికి పనికి రావు. కాబట్టి దానికి తగ్గట్టుగా మేము ఉచితంగా ఇది 3వసారి మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇక నెగ్లెక్ట్ చేయకండి. ఈ పరీక్షను ఎవరెవరు రాయొచ్చు అంటే, తెలంగాణ విద్యార్థులు అందరూ రాస్తారు, ఎవరికి తెలియకుండా వాళ్ళు రాస్తారు. మీరు పరీక్ష రాయకపోతే చాలా నష్టపోయినట్టు. ఎందుకంటే మీరు పరీక్ష రాస్తున్నారు అంటే ఖచ్చితంగా సిలబస్ చూస్తారు, సిలబస్ ప్రకారం చదువుతారు, పరీక్ష రాస్తారు, తప్పులను తెలుసుకుంటారు, తప్పులను సరిదిద్దుకుంటారు. మరి రాయని వాడికి ఆ బాధే లేదు, ఆ టెన్షన్ లేదు, ఎందుకంటే వాడు పోటీలో లేడు. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ వారు కూడా సిలబస్ చూసుకోండి, కామన్ టాపిక్స్ ఉన్నాయి, పరీక్ష రాయండి, ఉచితమే కదా. డిప్యూటీ డిఓ వారు ఖచ్చితంగా పరీక్షను రాయండి. ప్రశ్నల స్టైల్ పూర్తిగా మార్చాం. మీకు తెలుసు, హెచ్డబ్ల్యూ వారికి కూడా నేను ఎలా పట్టించుకున్నాను, ఎన్ని ప్రశ్నలు పెట్టాను. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఎందుకంటే కష్టపడ్డవాడు నష్టపోడు. మరీ ముఖ్యంగా నేను తెలంగాణ అభ్యర్థులకు చెప్పొచ్చేది ఏంటంటే, పోస్ట్ పాయింట్ పైన దయచేసి ఆశలు పెట్టుకోకండి. ఇంకా అందరూ కూడా మర్చిపోయి చదువులో నిమగ్నమై ఉన్నారు, రివిజన్లో ఉన్నారు. కాబట్టి నష్టపోయేది నీవే. నీ గురించి నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. భవిష్యత్తులో నీకు ఎంతో టైం ఉండొచ్చు, ఆ టైంను కూడా ఇప్పుడే ఉపయోగించు. ఎందుకంటే భవిష్యత్తులో కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది 2024వ సంవత్సరం. ఇటు మన ఆంధ్రప్రదేశ్ వారికి, మన తెలంగాణ వారికి ఇది ఉద్యోగ నామ సంవత్సరం. అంటే 24 గంటలు బాగా కష్టపడమని పేరులోనే ఉంది. కాబట్టి మీకోసం ప్రభుత్వ పాఠశాలలు ఎదురు చూస్తున్నాయి. మీరు వెళ్ళకపోతే మీ పక్కన ఉన్నవాడే వెళ్తాడు. కాబట్టి అది నువ్వెందుకు వెళ్ళకూడదు? అది నువ్వు నా మాటలు విన్న వ్యక్తివి. కాబట్టి దయచేసి ఈ 6 యూనిట్లు కొత్తవి, చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఒక సిలబస్ అంటూ ఇస్తే దాని ప్రకారం నువ్వు ఫాలో అవుతే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. మరి ఏ ఉద్యోగమైనా సరే పరీక్షను బట్టి వస్తుంది. అంటే పరీక్షలో నువ్వు ప్రశ్నలు చేసే విధానాన్ని బట్టి వస్తుంది. మరి ఆ పరీక్షను ఇప్పుడే మనము అగ్ని పరీక్షలాగా ఎదుర్కొంటే మనకు పరీక్ష అంటే భయమే లేదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మేము ఒక ప్రశ్నాపత్రం తయారు చేసుకోవడానికి గంటలు రోజులు పడుతుంది. మా విలువైన సమయాన్ని మీ అందరికీ శ్రమను తగ్గించడానికి పెట్టాం. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా రాయొచ్చు, ఉచితంగా రాయొచ్చు. కోర్స్ తీసుకున్న వారు ఎన్నిసార్లు అయినా, ఏ టైంలోనైనా రాయొచ్చు. కోర్స్ తీసుకొని వారు కూడా ఒక్కసారి బాగా చదివి ఖచ్చితంగా రాయండి. మరి సిలబస్కు సంబంధించి మీకు ఆల్రెడీ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన యాప్లో సిలబస్ PDF పెట్టడం జరిగింది, మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. మరియు మీకు అందరికీ తెలుసు, పరీక్ష ఎక్కడ రాయాలి అని అనుమానం ఉన్నప్పుడు ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన పిఐఈ విద్యా దృక్పథాల కోర్స్. మన పిఐఈ విద్యా దృక్పథాల కోర్స్ జస్ట్ మన పిఐఈ విద్యా దృక్పథాల కోర్స్ ఓపెన్ చేయండి. గ్రీన్ కలర్ ఫోల్డర్లో కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు. ఒకసారి చూడండి. ఇది కోర్స్ తీసుకున్న వారికి క్లాసులు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, క్లాసులు విన్న వారికి, వినని వారికి, చదివిన వారికి, పరీక్షలు రాసే వారికి చాలా తేడా ఉంటుంది. వినేటప్పుడే మీకు అర్థమైపోతుంది, రివిజన్ అయిపోతుంది. ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని వినండి. మరియు అక్కడ షార్ట్ కట్స్ చెప్పడం జరిగింది, ట్రిక్స్, లాజిక్స్ ప్లస్ మోటివేషన్. కాబట్టి ఈ టైంలో మనకు కావాల్సింది మోటివేషన్. మరి క్లాసులు విన్న వారికి చాలా తేడా ఉంటుంది, వినే అవకాశం చేయండి. మరి పుస్తకం కొన్న వారికి ఉచితంగా 4000 ప్రాక్టీస్ బిట్స్. ఎవరైనా సరే ఫ్రీగా టెస్ట్ రాసుకోవచ్చు, టాపిక్ వైజ్గా.
మరియు ఉచిత మెటీరియల్ ఓల్డ్ పుస్తకం కొన్నవారికి. మన పుస్తకం అప్డేట్ అయిపోయింది అంటే అప్డేట్ కాకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. ఇప్పుడున్న సొసైటీలో రోజుకు వస్తున్న మార్పులను మీరు మళ్ళీ మళ్ళీ కొనలేరు. కాబట్టి పాత వారికి ఉచితంగా ఇక్కడ PDF మెటీరియల్ పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని గమనించగలరు. మరియు చూడండి, ఆల్రెడీ ఒక టెస్ట్ సిరీస్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఓపెన్ చేయాల్సిన ఫోల్డర్ ఉచిత PIE విద్యా దృక్పథాలు టెస్ట్ సిరీస్. ఇక్కడ డైలీ 7 గంటల నుంచి 10 గంటల వరకు పరీక్ష ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు తీసుకున్న వారు. లేకపోతే మీరు ఎప్పుడైనా రాయండి. ఖచ్చితంగా మీ మార్కులను తెలుసుకోండి. ఎందుకంటే పోటీ అనేటువంటిది లేకపోతే నీకు నువ్వు పోటీ కాదు, ఈ ప్రపంచంలో అందరికీ నువ్వు పోటీ ఇవ్వాలి. కాబట్టి మరీ ముఖ్య విషయం, మన యాప్లో మీరు ఏ సమయంలోనే సరే మెసేజ్ పెట్టవచ్చు. ఎగ్జామ్ వరకు మంచి ప్రశ్నలకు మేము సమాధానం ఇస్తాం తప్ప తెలిసిన వాటికే అడిగిన వాటికే అడిగితే మేము ఇవ్వలేము. ఎందుకంటే వేల మందికి మేము సమాధానం ఇవ్వాలి. కాబట్టి రాత్రి పగళ్ళు మన స్టాఫ్ పనిచేస్తుంది. మీ విలువైన ప్రశ్నల్ని కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి. ఎగ్జామ్ వరకు మేము కోఆపరేట్ చేస్తాం. ప్రభుత్వ పాఠశాలకు పంపించేంత వరకు మేము కోఆపరేట్ చేస్తాం. కాబట్టి 2024లో మీరు ఖచ్చితంగా ఈ రోజులు గుర్తుండేటట్టు చదవండి. అన్ని సబ్జెక్టులకు టైంని కేటాయించండి. మరి ముఖ్యంగా మన యాప్ను మీరు ప్లే స్టోర్ నుండి జంగం విశ్వనాథ్ అని టైప్ చేస్తే చాలు వచ్చేస్తుంది. అది కూడా ఉచితంగానే మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ సెల్లులో ఉండాల్సినటువంటి యాప్. సో మన యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఖచ్చితంగా రాయండి. ఒక్కరోజు రాయకపోతే భయం స్టార్ట్ అవుతుంది. ఫ్లోలో ఉండరు, ప్లస్ కాంపిటీషన్లో ఉండరు. కాబట్టి చదవండి, రాయండి, విజయాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.